హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఇంకొద్ది రోజుల్లో కల్కి ఆడియన్స్ ముందుకి రాబోతుంది. ఇంకొన్ని రోజులు మాత్రమే. ఈలోపు మూవీ నుంచి 10th ట్రైలర్, యానిమేటెడ్ సిరీస్ నుంచి 2 ఎపిసోడ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్, సాంగ్స్ రిలీజ్ అండ్ ప్రమోషన్స్ ఇలా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అయితే ప్రెజెంట్ ఉన్న బిగ్ డౌట్, సినిమాకైన బడ్జెట్ ఎలా రికవర్ అవుతుంది అని. ఈ మూవీ ఇండియాలోనే కాస్ట్లీయెస్ట్ ఫిల్మ్, దాదాపు 700 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా. సో ఈ వీడియోలో ఈ మూవీకి జరుగుతున్న బిజినెస్ అండ్ రిమైనింగ్ అప్డేట్స్ కూడా చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన టాపిక్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. చాలా ఫ్లాప్స్ తర్వాత ఒకే ఒక జీవితం మూవీతో శర్వనంత్ కి ఒక క్లీన్ హిట్ వచ్చింది. బట్ ఆ మూవీ రిలీజ్ అయ్యి దాదాపు 2 ఏళ్ళు అయిపోగా ఈ 2 years గ్యాప్ తీసుకుని శర్వనంత్ చేసిన సినిమా మనమే. శర్వనంత్ సినిమాల్ని ఎక్కువగా చూసేది ఫ్యామిలీ ఆడియన్స్. తన కెరీర్ లో వచ్చిన హిట్స్ అన్ని ఆల్మోస్ట్ అలా వచ్చినవే. సో అగైన్ వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఈ రోజు ఈ మూవీ 650 థియేటర్స్ కి పైగా రిలీజ్ అవగా బిజినెస్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. నైజాంలో 3.5 కోట్లు, సీడెడ్ లో 1,50,00,000 అండ్ ఆంధ్రాలో 5 కోట్లు. వీటిలో 3 ఏరియాస్ లో కూడా ప్రెజెంట్ ఉన్న కండిషన్స్ లో మూవీకి బిజినెస్ బాగా ఎక్కువగా జరిగింది. సీడెడ్ లో 1.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాలి అంటే అది కూడా ఇలాంటి సాఫ్ట్ కంటెంట్ తో చాలా కష్టం. ఇక ఆంధ్ర అండ్ నైజాం లో కూడా బిజినెస్ అలానే ఉంది. అలా తెలుగు స్టేట్స్ మొత్తం మీద ఈ మూవీ జరుపుకున్న బిజినెస్ 10 కోట్ల రేంజ్ లో ఉండగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 1.5 కోట్ల బిజినెస్ జరుపుకుంది ఈ ఫిల్మ్. టాక్ బాగుంటే ఇది ఒక US నుంచే వచ్చేస్తుంది. అలా ఈ సినిమాకి టోటల్ వరల్డ్ వైడ్ గా జరిగిన థియేట్రికల్ బిజినెస్ 11.5 కోట్ల రేంజ్ లో ఉండగా 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతుంది ఈ ఫిల్మ్. శర్వనంద్ లాస్ట్ మూవీ హిట్ టాక్ తో కూడా ఈ మార్క్ ని అందుకోలేదు. మరి ఈ మూవీ ఎంతవరకు పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన 3 సినిమాలు మంచి ఓపెనింగ్స్ ని అందుకున్నా, రిలీజ్ అయ్యి 1 వీక్ అవుతున్నా ఏ మూవీ కూడా బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకోలేకపోయాయి. గమ్ గణేష్ అయితే టాక్ బాలేదు కాబట్టి ఓకే, బట్ రిమైనింగ్ 2 మూవీస్ కూడా బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా ఉన్నట్టే ఉన్నా ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. మరి ఈ వీకెండ్ ఏ మూవీ ఫస్ట్ బ్రేక్ ఈవెన్ అవుతుందో చూడాలి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అప్కమింగ్ ఫిల్మ్ కల్కి సినిమాకి బిజినెస్ ఒక్కో చోట కంప్లీట్ అవుతూ వస్తుంది. ముఖ్యంగా నాన్ థియేట్రికల్ గా ప్రతి ఏరియాలోనూ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ రికార్డ్ రేంజ్ లో మేకర్స్ డిమాండ్ చేస్తూ ఉండడంతో ఒక్క చోట కూడా ఫైనల్ కాలేదు. రీసెంట్ గా కర్ణాటక టీల్ ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. కర్ణాటకలో సినిమాని మేకర్స్ 25 కోట్ల వరకు క్వైట్ చేస్తుంటే బయ్యర్స్ 22 నుంచి 23 కోట్ల వరకు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఇక చేసేదేమీ లేక అదే రేట్ కి ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు మేకర్స్. ఇక రిమైనింగ్ లాంగ్వేజెస్ లో డీల్స్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇక నాన్ థియేట్రికల్ గా చూసుకుంటే నార్త్ డిజిటల్ రైట్స్ ఇప్పటికే 160 కోట్ల వరకు పలికినట్టు టాక్. ఇక ఒక సౌత్ నుంచే ఈ లెక్క 190 కోట్ల మార్క్ దాటింది. ఇది ప్రెజెంట్ మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. సో అలా ఒక డిజిటల్ రైట్స్ నుంచి సినిమాకి 350 కోట్ల బిజినెస్ జరిగినట్టు టాక్. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా టార్గెట్ తగ్గుతూ వస్తుంది. ఇంకా శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్ అండ్ ఆడియో రైట్స్ ఇలా చాలా వరకు ఇన్కమ్ రావాల్సి ఉంది. సో థియేట్రికల్ గా సలార్ కంటే తక్కువ కలెక్ట్ చేసిన హిట్ అయినట్టే. పైనున్నవి జరిగితే మాత్రమే. బట్ సినిమా తెరకెక్కిన రేంజ్ ఆఫ్ స్కేల్ బట్టి సినిమా హిట్ అనిపించుకోవాలంటే 1000 కోట్ల మార్క్ ని టచ్ చేయాల్సిందే. చూడాలి మరి మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఒకవేళ సినిమాకి హిట్ టాక్ వస్తే ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. బేసిక్ గా సినిమా హీరోలకి ఎడిట్స్ తో ఎలివేషన్స్ ఇవ్వాలంటే వాళ్ళ సినిమాలో పవర్ఫుల్ డైలాగ్స్ ని అండ్ యాక్షన్ ని యూజ్ చేసుకుంటూ కట్ చేస్తారు. బట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అది అవసరం లేదు. తన పర్సనల్ లైఫ్ ఇన్సిడెంట్స్, రియల్ లైఫ్ స్ట్రగుల్స్ అండ్ సక్సెస్ ని తీసుకుంటే చాలు. ఆ అప్ అండ్ డౌన్స్, పడ్డ ప్రతిసారి లేవడం, సాయం చేసే గుణం, కోరుకునేది దక్కించుకునే వరకు వదలకపోవడం, ధర్మం వైపు నిలబడ్డం. రీసెంట్ గానే ఎలక్షన్ సక్సెస్ తర్వాత చిరు ఇంటికి వెళ్లిన కళ్యాణ్ బాబుని చూసిన ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు. ముఖ్యంగా చిరంజీవి గారి ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ గారు ఇనిషియల్ స్టేజ్ లో చేసిన సినిమాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఏదో మెసేజ్ తో స్ప్రెడ్ అయి ఉంటాయి. అలాంటి వాటిలో తమ్ముడు టాపిక్స్ లో ఉంటుంది. యూత్ అందరికి ఏదో ఒక గోల్ ఉండాలన్న మెసేజ్ ఇస్తూ ఆ మూవీలో సుభాష్ క్యారెక్టర్ ఉంటుంది. బాక్సింగ్ లో కప్ గెలిచాక తన అన్న చక్రికి దాన్ని డెడికేట్ చేయడం. నిన్నైతే ఈ సీన్ ఖచ్చితంగా వీళ్ళు రీక్రియేట్ చేశారు. ప్రజారాజ్యం ఎచ్చు చేయలేకపోయిన దాన్ని జనసేన 100% స్ట్రైక్ రేట్ తో కొట్టడం. ఎవరైతే తన అన్నని అవమానించారో అతన్ని ఓడించి చిరు పాదాల మీద పడిన ఆ క్షణాన్ని చూసిన ఎవరికైనా ఈ సక్సెస్ ని చిరుకి డెడికేట్ చేసినట్టే అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమాలే కాకుండా రియల్ లైఫ్ లో తన అచీవ్మెంట్స్ కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్. ఇంకొద్ది రోజుల్లో ప్రమాణ స్వీకారం ఉండడంతో న్యూ గవర్నమెంట్ ఎలా వర్క్ చేస్తుందో చూడాలి. సో గైస్, దట్స్ ద వీడియో. నిన్న జరిగిన ఈ సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించాయో కమెంట్ చేసి కల్కి డే 1 ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కూడా మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.